అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూడండి, బీరకాయ రొయ్య పొట్టు కర్రీ ఇలా రెడీ చేసుకోవాలైతే వీడియోలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. చూసారు కదా, రొయ్య పొట్టు ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొద్దిగా దీంట్లో మనం సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. అలాగే ఉల్లిపాయలు కూడా ఫాస్ట్గా మనకి ఫ్రై అవుతాయి. చూడండి, ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాము. ఉల్లిపాయలు వేగడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఒకసారి మూత పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయలు మనకి మంచి కలర్ అయితే వచ్చేసినాయి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని అయితే వేసుకోవాలి. చూడండి, వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో ఇసుక అయితే ఉంటుందండి, చాలా ఇసుక ఉంటుంది. మనం 5-6 టైమ్స్ అయితే కడుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని అయితే వేసుకున్నాను. చాలా శుభ్రంగా అయితే కడగాలి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే దీంట్లో ఇసుక అయితే చాలా ఎక్కువ ఉంటుంది. బాగా కడుక్కుని శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టుని మనం వేసుకోవాలి. చూడండి, రొయ్య పొట్టు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి మూత పెట్టుకుందాము. చూసారు కదా, ఒకసారి కలుపుకుందాము. ఇంకొద్దిగా మనకి ఫ్రై అయింది కదా, తర్వాత మనం దీంట్లో బీరకాయలను అయితే వేసుకోవాలి. చూడండి, బీరకాయ ముక్కలు మనం వేసుకున్నాము. వీటిని కూడా ఒకసారి కలుపుదాము. బీరకాయ కూడా మనకి మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. బీరకాయ కూడా మనకి బాగా మగ్గాలి కాబట్టి ఒకసారి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. సో చూద్దామండి. చూసారా, బీరకాయ అనేది అయితే మనకి ఈ విధంగా అయితే ఫ్రై అయింది. కాస్త మగ్గాలండి మనకి బీరకాయ. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకుందాము. ఆయిల్లో మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత మనం దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. చూడండి, పసుపు యాడ్ చేస్తాం కదా, ఒకసారి కలుపుకుందాము. పసుపు అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. పసుపు కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకసారి మూత పెట్టుకుందాము. చూసారు కదా, బీరకాయ కూడా మనకి బాగా మగ్గింది. ఒకసారి కలుపుకుందాము. తర్వాత మనం రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం వేసానండి.
మీ రుచికి సరిపడా మీరు కారాన్ని అయితే వేసుకోవాలి. ఒకసారి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయలో బాగా కలాలండి కారం అనేది. చూడండి, ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకుందాము. బీరకాయ చూసారా మగ్గిపోయింది బాగా. ఒకసారి కారం వేసుకున్నాము. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, తర్వాత మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఈ రొయ్యి పొట్టు బీరకాయ కర్రీ కదా మనం చేస్తుంది. చూసారు కదా, తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత కర్రీ అనేది మనకు దగ్గర పడేంత వరకు మనం ఒకసారి మూత పెట్టుకుందాము. చూసారు కదా, కర్రీ అనేది అయితే ఇంకాస్త దగ్గర పడాలి మనకి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకుని కొత్తిమీరని అయితే వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా కర్రీలో మనకి బాగా కలాలి కాబట్టి పచ్చివాసన కూడా పోవాలి కొత్తిమీర అనేది. ఒకసారి మూత పెట్టుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ అనేది అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. బీరకాయ రొయ్యి పొట్టు కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి రెడీ అయిపోయింది. బీరకాయ రొయ్యి పొట్టు కూర చూసారు కదా ఎలా తయారు చేశానో. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా కర్రీ అనేది ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.